అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నది మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మా దగ్గర ప్రస్తుతం 4 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఈ 4 గేదెల యొక్క కాస్టు, అలాగే దీని యొక్క అడ్రస్సు, అలాగే ఈ 4 గేదెల యొక్క డీటెయిల్స్, అంటే ఎన్నో ఈత గేదెలు, ప్రస్తుతం ఎన్ని నెలలైంది సూడయ్యి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ముందు మీరు మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ని కనుక ఫాలో అవుతున్నట్లయితే, నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక 3 వీక్స్ బ్యాక్, అంటే జూలై 7th మనం ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. 7th జూలైన ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇది అప్పుడు మనకి 5 గేదెలు మన ఫామ్లో అమ్మకానికి ఉన్నాయి. ఈ 5 గేదెల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 గేదెలు కూడా ఉన్నాయి. అయితే అవి అప్పుడు నాకు దాదాపుగా ఒక 150 నుంచి 200 మంది వరకు కాల్స్ చేశారు. నేను చెప్పినటువంటి కాస్ట్ అవి నచ్చి, గేదెలు నచ్చి కాల్ చేశారు. బట్ మనం వీడియో అప్లోడ్ చేయగానే ది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పర్సన్ హైదరాబాద్ నుంచి కాల్ చేసి చాలా రిక్వెస్ట్ చేశాడండి. నాకు గేదెలు బాగా నచ్చినాయి, నేను తీసుకుంటాను, మేము డైరీ ఫామ్ రన్ చేస్తున్నాము అని చెప్పేసి తీసుకుంటామని చెప్పి తను వెంటనే ఒక 10,000 నాకు అడ్వాన్స్ కూడా పంపించాడు. అయితే 10,000 అడ్వాన్స్ పంపించి, నేను వర్క్స్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు రావడానికి కొద్దిగా టైం పడుతుంది, 25th వరకు ఆపండి, 25th వచ్చి తీసుకుంటానని చెప్పాడు. ఓకే, పర్వాలేదు. నేను 7th జూలైన మనం వీడియో పెడితే 7th జూలై నుంచి 25th జూలై వరకు అప్పుడు తీసుకెళ్తా అన్నా కూడా నేను దానికి ఎక్స్ట్రా అమౌంట్ కానీ ఏమీ కూడా ఆ పర్సన్ని అడగలేదండి. అయితే 25th జూలైని అడిగితే ఇలాగా మాకు వర్షాలు పడుతున్నాయి, నేను రేపు వస్తానని చెప్పాడు. 26 జూలై వస్తానని చెప్పాడు. 26 జూలై కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఏంటని వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే ఇలాగా మనీ అడ్జస్ట్ అవ్వలేదు, నేను కొంత అమౌంట్ ఇచ్చి రిమైనింగ్ అమౌంట్కి చెక్ రాసిచ్చి గేదెలు తెచ్చుకుంటా అన్నాడు. పర్సన్ ఎవరో మనకి తెలియదు. సో జస్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా హైదరాబాద్ నుంచి కాంటాక్ట్ అయ్యాడు. సార్ అలా మేము ఇవ్వలేం సార్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే తర్వాత మరలా కాల్ చేసి ఒక 1,25,000 అయితే నేను ఇప్పుడు కావాలంటే మీకు వెంటనే పంపిస్తాను, రిమైనింగ్ అమౌంట్ నేను వచ్చి కట్టి మీ దగ్గర తీసుకెళ్తాను, కాబట్టి మీరు ఒక 5వ తేదీ వరకు ఆపండి, ఆగస్ట్ 5 వరకు ఆపండి అని చెప్పారు. మీకు ఆల్రెడీ తెలుసు, మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉంటే మన డైరీ ఫామ్ ఆల్రెడీ వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ మిల్కింగ్ మిషన్ కానీ ప్రతి సెటప్ కూడా వాళ్ళు చేసేసారు. వాళ్ళు 5th ఆవులు తెచ్చుకోవాలనుకుంటున్నారు. అయినా కానీ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒకరోజు ఎలాగోలా ఇబ్బంది పడదామని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఒప్పించి దానికి కూడా ఓకే చెప్పాను. అయితే మీరు 1,25,000 అయితే ఇప్పుడు పంపించండి, రిమైనింగ్ అమౌంట్ మీరు వచ్చి కట్టి మరలా డైరెక్ట్గా తీసుకువెళ్ళండి అని. ఆ తర్వాత నుంచి మరలా ఫోన్స్ లిఫ్ట్ చేయడం ఆపేశాడు. ఆ 1,25,000 కూడా పంపించలేదు. ఆ తర్వాత చూస్తే నాకు డబ్బులు అడ్జస్ట్ కాలేదు, ఇలాగా నాకు 2 గేదెలు ఇవ్వండి అని అడిగాడు. సార్ మేము అలా ఇవ్వం సార్, నేను ఆల్రెడీ మీకోసం నేను చాలామంది నాకు కాల్స్ చేస్తే కూడా రైతులు మేము అమ్మేశామని అని చెప్పాను, బట్ మీరు ఇలా చేయడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు అంటే, తర్వాత మరలా నేను చెప్తానని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చేత ఫోన్ చేయించాడు. సో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం చెప్పాడు, నేను 1 lakh రిమైనింగ్ 2,25,000, అంటే టోటల్ 5 బఫెలోస్ మనం పెట్టింది 2,35,000. ఈ 2,35,000లో 2,25,000 నేను వచ్చి కట్టి రేపు కానీ ఎల్లుండి కానీ తీసుకువెళ్తాను అని చెప్పారు. సో ఇది జరిగింది ఎప్పుడు, జూలై 30న. సో జూలై 31st అలా వస్తానని చెప్పారు. సో జూలై 31st వస్తా అన్నాడు, రాలేదు. ఆగస్ట్ 1st అయింది, రాలేదు. సో చెప్పి అతను కూడా నా దగ్గర 2 రోజులు మరలా గేదెలు ఆపి మరలా అతను కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేసి. ఇలా చేయొద్దండి మీరు ఫార్మర్స్. మీరు ఎవరన్నా ఇలాంటి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే కాంట్రాక్ట్ వర్కులు చేసేవాళ్ళో లేకుంటే జాబ్ చేసేవాళ్ళో చేస్తూ ఉంటారు, మీరు డైరీ ఫార్మ్స్ చేస్తూ ఉంటారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు, కానీ ఒకరిని ఇబ్బంది పెట్టేటువంటి పనులు ఇలాంటివి చేయకూడదు. సో డెఫినెట్లీ ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వలన మిగతా రైతుల మీద కూడా చాలామంది మీద, ముఖ్యంగా ఈ డైరీ ఫామ్ విషయంలోకి వచ్చేసరికి గేదెల దగ్గర, ఆవుల దగ్గర, ఇలాంటి వాటి విషయంలో, ఈ పశువుల విషయంలో చాలామంది నమ్మడం లేదు. ఈ నమ్మకం పోతుంది ఇలాంటి వాళ్ళ వలన. సో ఇదైతే నేను ఫస్ట్ చెప్పాలనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు చేసి ఇప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ 5వ తేదీన నా డైరీ ఫామ్ లీజుకి తీసుకున్న వాళ్ళు ఆవులు తెచ్చుకుంటూ ఉన్నారు. సో వాళ్ళకి నేను ఇబ్బంది కలిగించినట్లు మన పశువులు అక్కడ ఉంటే, ఇవన్నీ నేను తెలిసి ముందుగా నేను సేల్ చేయాలి, వీటిని వాళ్ళకి ఇబ్బంది చేయకూడదు, మనం డైరీ ఫామ్ లీజ్కి ఇచ్చాం కదా అని నేను అనుకుంటే వీళ్ళు ఈ విధంగా అయితే చేశారు. వాటెవర్, ఈ 5 గేదెల్లో ఒక గేదె అయితే ఆల్రెడీ సేల్ అయింది. మా చుట్టుపక్కల వాళ్ళే దాన్ని అయితే కొనుక్కోవడం జరిగింది. అయితే ప్రస్తుతం 4 గేదెలు సేల్కి ఉన్నాయి మన దగ్గర.
ఈ 4 గేదెలు ఒక్కొక్క గేదె గురించి నేను క్లియర్ డీటెయిల్స్ ఇస్తానండి. పూర్తిగా అయితే మీరు చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తున్నటువంటి గేదె ఇది ప్యూర్ ముర్రా అండి. నేను హర్యానా నుండి విజయవాడకి వేరే డాక్టర్ గారు తీసుకొస్తే ఆయన దగ్గర నుంచి నేను దీన్ని తీసుకున్నాను. నేను కొనడమే 1,70,000. అప్పుడు రెండవ ఈత అని చెప్పేసి రెండవ ఈతగా నేనైతే దీన్ని కొన్నాను. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ఇది డెలివరీ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే మరలా ఇది సూడ్ అయ్యింది. 3 నెలల వరకు సూడ్ ఉంటుంది. ఇది వచ్చేసి దీని యొక్క కాస్ట్ 55,000 అండి. ఇంకా నేను ఫిక్స్డ్ కాస్ట్లు అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గేదె ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఒక 4వ ఈత 5వ ఈత అలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కట్టుండేది 5వ ఈత ఉంటుంది. ఇది కూడా సూడే. ఇది వచ్చేసి ప్రస్తుతం ఒక 2 నెలల సూడి వరకు ఉంటుంది. దీన్ని అయితే నేను 40,000 చెప్తున్నా, ఫిక్స్డ్ కాస్ట్ అండి. మరలా రేట్స్ తగ్గించమని ఇలా ఏం అడగొద్దు. మీరు తీసుకొని జెన్యున్గా తీసుకోవాలంటే ఇదే కాస్ట్ అండి, 40,000 రూపాయలు ఇది. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గేదె ఇది వచ్చేసి ఫస్ట్ ఈతలో మనం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కట్టుంది 2వ ఈత. ఇది కూడా ఒక నెల దాటిందంటే ఒక 2 నెలల వరకు ఉంటుంది సూడి చేసి. ఇది కూడా ప్యూర్ ముర్రా. మీరు రింగ్స్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 35,000 ఫిక్స్డ్ కాస్ట్ అండి. 35,000 ఫిక్స్డ్ కాస్ట్. సో చాలా బాగుంటుంది బఫెలో కూడా. అండ్ ఈ బఫెలో మీరు చూసినట్లయితే ఇది కూడా చాలా బాగుంటుంది. అయితే ఇది గ్రేడెడ్ ముర్రా, ప్యూర్ ముర్రా అని అయితే నేను చెప్పను, బట్ మిల్క్ చాలా బాగా ఇస్తుంది. ఇది వచ్చేసి తప్పనిసరిగా 5.5 లీటర్ పైనే మిల్క్ ఇస్తుందండి. దీని యొక్క కాస్ట్ కూడా 55,000గా నేనైతే చెప్తున్నా. సో ఫస్ట్ బఫెలో మీకు 6 లీటర్స్ అబోవ్ 6 లీటర్స్ వరకు ఇస్తుంది. సెకండ్ బఫెలో 5.5 లీటర్స్ 4.5కి అయితే తగ్గదు. అండ్ థర్డ్ బఫెలో ఏదైతే ఉందో ప్రస్తుతం కట్టుండేటువంటిది 2వ ఈత. అదైతే మాకు ఫస్ట్ ఈతలోనే 4.5 వరకు మిల్క్ అయితే ఇచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది, 5.5 వరకు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ లాస్ట్ బఫెలో మాత్రం 5 పైనే, 5 కంటే ఎక్కువే మీకు మిల్క్ అయితే ఇస్తుంది. ఇది ఓవరాల్గా ఈ బఫెలోస్ యొక్క బ్రీడ్స్, అలాగే వీటి యొక్క మిల్క్ కెపాసిటీ, అలాగే వాటి యొక్క కాస్ట్. అండ్ అడ్రస్ విషయానికి వస్తే ఇవి ఉంది నెల్లూరు జిల్లా కావలి మండలం తాళ్ళపాలెం పంచాయతీ జువిగుంటపాలెం గ్రామం. నేను చెప్పినటువంటి కాస్ట్లు కూడా ఫిక్స్డ్ కాస్ట్లు. నా మొబైల్ నెంబర్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్లో కూడా మొబైల్ నెంబర్ ఉంటుంది మంది. కాబట్టి మీరు ఎవరైనా సరే జెన్యూన్గా తీసుకోవాలనుకున్నట్లయితే నాకు యాక్చువల్లీ ఒక 3 డేస్ టైం ఉంది. 3 డేస్లో నేను వీటిని సేల్ చేయాలి, లేదంటే నేను వేరే దగ్గర తీసుకెళ్ళి కట్టేసుకోవాల్సి ఉంటుంది వీటిని. ఎందుకంటే మా డైరీ ఫామ్ మీకు కనిపించే ఇక్కడ డైరీ ఫామ్ నేను ఆల్రెడీ లీజ్కి ఇచ్చేస్తున్నాను కాబట్టి. సో మీరు ఎవరైనా జెన్యూన్గా తీసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.